మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. అష్టమి అనేది చాలా మంచి తిథి. ఈరోజు అప్పుకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అష్టమి రోజు రాత్రి 7 దాటిన తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, 1 కోటి రూపాయల అప్పు ఉన్నా తీరిపోతుంది. వద్దన్నా ధనం వస్తుంది. స్వయంగా మీరే మీ అప్పులను తీర్చుకోగలుగుతారు. ఉప్పుకు అప్పుకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఉప్పుతో అప్పు కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఉప్పుకి మన అప్పులన్నీ తీర్చేసే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా, ఎన్ని లక్షల అప్పులు ఉన్నా పర్వాలేదు, అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. మీకు ఉండే ధనపరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విపరీత ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక లక్ష్మీదేవి కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం శివపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామంలో శివయ్య భవానీ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. పేరుకు తగ్గట్టుగానే శివయ్య పరమశివ భక్తుడు. ఆయన నోటి నుండి ఎప్పుడూ ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూనే ఉండేవాడు. ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి నుదురు నిండా విభూతి రేఖలు దిద్దుకుని కుంకుమ బుట్టు పెట్టుకుని శివార్చన చేయనిదే ఆయన పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనివాడు. శివయ్య కేవలం గుడిలో ఉన్న శివలింగాన్ని మాత్రమే కాదు, తన ఎదురుగా కనిపించే ప్రతి ప్రాణిలోనూ ఆ పరమశివుణ్ణే దర్శించేవాడు. మానవ సేవే మాధవ సేవ. ఆకలితో ఉన్న ప్రతి జీవి కడుపులో ఆ కైలాసనాథుడు జఠరాగ్ని రూపంలో ఉంటాడు. వాళ్ల ఆకలి తీర్చడమే నిజమైన శివపూజ అని ఆయన తరచూ తన భార్య భవానీతో చెబుతూ ఉండేవాడు. భవానీ కూడా భర్త అడుగుజాడల్లో నడిచే మహాసాధ్వి. వచ్చిన వాళ్లను విసుక్కోకుండా అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ. వారిది చాలా సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. తమ జీవనోపాధి కోసం, అలాగే తమ కూతురిని బాగా చదివించుకోవడం కోసం వారు తమ ఇంటి ముందే ఒక చిన్న తోపుడు బండిపై భోజనశాలను నడుపుతూ ఉండేవారు. ఉదయాన్నే భవానీ ఎంతో శుచిగా మడితో వంటలు చేసేది. అన్నం, పప్పు, సాంబారు, మజ్జిగ ఏదైనా ఒక కూర వండి బండి మీద పెట్టుకుని అమ్మేవారు. ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు, పొలాలకు వెళ్లే రైతులు, చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే శ్రమజీవులు ఆ బండి దగ్గరే తక్కువ ధరకు దొరికే ఆ రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా తిని తృప్తిగా వెళ్ళేవారు. వాళ్ళిచ్చే ఆ కొద్దిపాటి డబ్బులతోనే శివయ్య కుటుంబం ఎటువంటి లోటు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉండేది. వచ్చిన లాభంలో కూడా కొంత భాగాన్ని పక్కన పెట్టి ప్రతి సోమవారం శివాలయం దగ్గర నిరుపేదలకు శివయ్య అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం భవానీ బండి మీద అమ్మడానికి వంట చేస్తూ ఉంటుంది. శివయ్య పూజ ముగించుకొని అక్కడికి వచ్చి, భవానీ, ఈరోజు బండి మీదికి ఏమి వండుతున్నావు అని అడిగాడు. దానికి భవానీ బదులిస్తూ, రోజులాగానే కందిపప్పు వండుతున్నానండి అని చెప్పింది. అప్పుడు శివయ్య చిరునవ్వు నవ్వి, రోజూ ఒకేలా పప్పు వండితే తినేవాళ్లకి రుచించదు కదా, భోజనం చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరిలోనూ నేనా శివయ్యనే చూస్తాను. ఆ పరమాత్మకు రోజూ ఒకే నైవేద్యం పెడితే ఎలా? ఈరోజు కాస్త కొత్తగా ప్రయత్నించు అన్నాడు. భవానీ సంతోషంగా తలూపింది. సరేనండి, అయితే ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర పప్పు వండుతాను, రేపు టమాటా పప్పు, ఎల్లుండి దోసకాయ పప్పు, ఇలా రోజుకో రకంగా ఆ శివయ్యకు నైవేద్యంలా వండి వడ్డిస్తాను అని చెప్పింది. భార్య మాటలకు శివయ్య ఎంతో ఆనందించాడు. భవానీ ఎంతో ప్రేమగా వండిన వంటకాలను శివయ్య బండి మీద సర్ది వ్యాపారం ప్రారంభించాడు. మధ్యాహ్న సమయానికి ఎప్పటిలాగే జనాలు రావడం మొదలుపెట్టారు. శివయ్య ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తన చేతులతో వడ్డించి భోజనం పెడుతున్నాడు. భవానీ పార్సిల్స్ కట్టి ఇస్తోంది. ఇంతలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒక వ్యాపారి రుద్రయ్య అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
ఆ తోపుడు బండిని చూసి కొద్దిగా ఏహ్యభావంతో, ఏమయ్యా, ఊరి మధ్యలో ఒక పక్కా దుకాణం పెట్టుకోకుండా ఇలా ఇంటి ముందే ఒక చిన్న బండి మీద అమ్ముకుంటున్నావు, ఇక్కడికి వచ్చి ఎవరు తింటారు అని అడిగాడు. శివయ్య ఎంతో వినయంగా చేతులు కట్టుకుని, అయ్యా, ఆకలనేది ఎక్కడ ఉంటే అక్కడకు అన్నం వెతుక్కుంటూ వస్తుంది. ఊరి మధ్యలో పెద్ద దుకాణం అద్దెకు తీసుకునే స్తోమత మాకు లేదు. అయినా ఈ బండి దగ్గరకు వచ్చేది పేదవాళ్ళు, కూలీలు. నేను పెద్ద హోటల్ పెడితే వాళ్ళు నా దగ్గరకు రాలేరు కదా. వాళ్ళ ఆకలి తీర్చడమే నాకున్న ఆస్తి. అయినా మీరిక్కడికి వచ్చారు కదా, ఒక్కసారి మా భార్య చేసిన పాలకూర పప్పు రుచి చూడండి, ఆ పరమశివుడి ప్రసాదంలా ఉంటుంది అని ఒక విస్తరాకు వేసి భోజనం వడ్డించాడు. రుద్రయ్య ఆ భోజనం తిని అమితమైన ఆశ్చర్యానికి గురయ్యాడు. పంచభక్ష్య పరమాన్నాలు కూడా ఆ పాలకూర పప్పు ముందు సరిపోవని అనిపించింది అతనికి. తృప్తిగా భోజనం చేసి శివయ్య మంచితనాన్ని మెచ్చుకొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. శివయ్య తన భార్య దగ్గరకు వచ్చి, చూసావా భవానీ, నువ్వు రోజుకో రకం పప్పు వండడం వల్ల జనాలు ఎంత సంతోషిస్తున్నారో. ఇలాగే మనం కష్టపడితే ఆ శివుడి దయ వల్ల కొన్నాళ్లకు మనం దాచుకున్న డబ్బుతో ఒక చిన్న పక్కా ఇల్లు కట్టుకొని అందులోనే ఒక పెద్ద భోజనశాల పెడదాం. అప్పుడు ఇంకా ఎక్కువ మందికి ఆకలి తీర్చవచ్చు అని అన్నాడు. భవానీ ఎంతో సంతోషంగా తలూపింది. ఇలా వారి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు మధ్యాహ్నం వ్యాపారమంతా ముగిసే సమయానికి మాసిపోయిన బట్టలతో నీరసంగా నడవలేక నడుస్తూ ఒక వృద్ధుడు వారి బండి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే శివయ్యకు సాక్షాత్తు ఆ భిక్షాటనమూర్తి అయిన పరమశివుడే తన ఇంటికి వచ్చినట్లు అనిపించింది. అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్నాము. నా భార్యకు బాగా ఆకలిగా ఉంది. రాత్రి నుండి పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అక్కడ చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయింది. మా దగ్గర చిల్లిగవ్వ లేదు. దయచేసి కాస్త అన్నం పెడితే నీకు పుణ్యం దక్కుతుంది నాయనా అని దీనంగా అడిగాడు. అది వినగానే శివయ్య కళ్ళు చెమర్చాయి. అయ్యో పెద్దాయనా, ఇందులో అడగడానికి ఏముంది? ఈ సృష్టిలో అన్నం మీద దాన్ని తినేవాడి పేరు ముందే రాసి ఉంటుంది అంటారు. ఈరోజు ఈ అన్నం మీకోసమే మిగిలిందేమో. మీ దగ్గర డబ్బులు లేకపోతే నాకేం పర్వాలేదు. మీ ఆకలి తీరితే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసినంత ఆనందం నాకు కలుగుతుంది అని చెప్పి వెంటనే స్వయంగా ఒక విస్తరాకులో కడుపు నిండా భోజనం వడ్డించాడు. ఆ వృద్ధుడు ఆబగా తిని మంచినీళ్లు తాగి ఆశీర్వదించాడు. తర్వాత శివయ్య భవానిని పిలిచి ఆ వృద్ధుడి భార్య కోసం ఒక పెద్ద పొట్లంలో అన్నం, కూరలు కట్టించి ఇచ్చాడు. ఆ వృద్ధుడు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న భవానీ, ఏమండి, ఉచితంగా అన్నం పెట్టడం మంచిదే, కానీ మన పరిస్థితి మీకు తెలుసు కదా. డబ్బులు తీసుకుని అమ్మాల్సిన భోజనాన్ని ఇలా ఉచితంగా ఇచ్చేస్తే మన కూతురి చదువుకి, హోటల్ పెట్టుకోవడానికి డబ్బులు ఎలా వస్తాయి అని అడిగింది. అప్పుడు శివయ్య ఎంతో ప్రశాంతంగా, భవానీ, ఆకలితో ఉన్న ప్రాణిలో భగవంతుడు కొలువై ఉంటాడు. దేవుడికి నైవేద్యం పెడితే తిరిగి ఆయన దగ్గర డబ్బులు అడుగుతామా? కష్టాల్లో ఉన్నవారికి అన్నం పెడితే రేపు మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఆ శివయ్యే ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. మనం చేసే దానమే మనకు శ్రీరామరక్ష అని వదిలిచ్చాడు. భర్త ఉన్నతమైన ఆలోచనలకు భవాని మనసులోనే సంతోషపడింది. కానీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా. విధి ఆ దంపతులను పరీక్షించాలనుకుంది. ఒకరోజు రాత్రి శివయ్య ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండగా ముసుగు వేసుకున్న ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించారు. శివయ్య భార్యాభర్తలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులన్నీ బీరువాలో పగలగొట్టి దొంగిలించారు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు వంట చేయడానికి తెచ్చుకున్న బియ్యం, పప్పులు, నూనె డబ్బాలు వంటి సరుకులన్నింటినీ మూటగట్టుకుని పరారయ్యాడు. ఉదయాన్నే నిద్రలేచిన శివయ్య దంపతులు తలుపులు తెరిచి ఉండటం, బీరువా పగిలి ఉండటం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తామెంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టిన సొమ్మంతా పోయిందని భవాని గుండెలవిసేలా రోదించింది. శివయ్య, ఎంత పని చేశావయ్యా? నమ్ముకున్న వాళ్లకి ఇంత కష్టం తెచ్చిపెట్టావా? ఒక్క పైసా కూడా మిగల్చకుండా ఆ దొంగ అన్నీ పట్టుకుపోయాడే. ఇప్పుడు మన బ్రతుకెలా అని ఏడ్చింది భవాని. శివయ్య కూడా లోపల కుమిలిపోయాడు. కానీ తన భక్తిని మాత్రం వదులుకోలేదు. భవానీ, ఏరవకు. ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. ఆ దొంగలో ఉన్నది కూడా ఆ శివుడే. వారి రూపంలో వచ్చి మన సంపదంతా తీసుకుమళ్ళాడంటే బహుశా ఈ డబ్బు మనకు రాసిపెట్టి లేదేమో. ఆ పరమశివుడి లీలలు మనకు అర్థం కావు. మనం ధైర్యంగా ఉండాలి అని భార్యను ఓదార్చాడు. కానీ ఆ రోజు వారింట్లో వండుకోవడానికి పిడికెడు బియ్యం కూడా లేవు.
బయట బండి దగ్గర జనాలు భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న పొరిగింటి వారు వచ్చి అయ్యూ పాపం అని జాలిపడ్డారే తప్ప సహాయం చేయలేదు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్లు తాగి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఇంట్లో తినడానికి ఏమీ లేదు. భవానీ నీరసంతో బాధపడుతోంది. ఇక లాభం లేదనుకున్న శివయ్య, భవానీ, నేనిలాగే ఉంటే మనం ఆకలితో చనిపోతాం. నేను ఊండోకి వెళ్ళి ఏదైనా మూటలు మోసే కూలి పని చేసుకుని వస్తాను. కనీసం రాత్రికైనా మనం గంజి కాచుకుని తాగుదాం అని చెప్పి బయలుదేరబోయాడు. సరిగ్గా ఆ సమయంలో వారింటి ముందు ఒక పెద్ద ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వృద్ధ దంపతులు దిగారు. వారు వేసుకున్న బట్టలు ఎంతో ఖరీదైనవిగా ఉన్నాయి. వారిని చూడగానే శివయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యా, ఎవరు మీరు? ఎవరికోసం వెతుకుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో, నన్ను గుర్తుపట్టలేదా నాయనా? 2 రోజుల క్రితం నా భార్య కోసం అడిగితే ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టి మా ప్రాణాలు నిలబెట్టావు. ఇప్పుడు గుర్తొచ్చానా అన్నాడు. శివయ్యకు అప్పుడు ఆ వృద్ధుడి రూపం గుర్తొచ్చింది. అవునయ్యా, గుర్తొచ్చారు. కానీ ఆ రోజలా చిరిగిన బట్టల్లో ఉన్నారు, ఈ రోజులా కారులో వచ్చారు అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు, నాయనా, మేం చాలా సంపన్నులం. కాశీయాత్రకి వెళ్ళి వస్తుండగా దారిలో కొంతమంది దొంగలు మా కారును ఆపి డ్రైవర్ను బెదిరించి మా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకొని మమ్మల్ని కొట్టి అడవిలో వదిలేసి కారు తీసుకుని పరారయ్యారు. మేం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుచుకుంటూ మీ ఊరు చేరుకున్నాం. ఆకలితో చనిపోయే పరిస్థితిలో ఉన్న మాకు నువ్వు దేవదూతలాగా అన్నం పెట్టావు. ఆ అన్నం వల్లే మా ప్రాణాలు నిలిచాయి. తరువాత పోలీసుల సహాయంతో మా ఇంటికి చేరుకున్నాం. నువ్వు చేసిన మేలు మరిచిపోలేక నీకేదైనా సహాయం చేద్దామని మా వాళ్ళతో కారు పంపించుకుని ఇక్కడికి వచ్చాము. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని ఇప్పుడే ఊళ్ళో వాళ్ళు చెబితే విన్నాను. ఇదిగో, ఈ సంచిలో డబ్బులున్నాయి, తీసుకో అని ఒక పెద్ద బరువుగా ఉన్న సంచిని శివయ్య చేతిలో పెట్టబోయాడు. కానీ శివయ్య 2 చేతులు జోడించి, క్షమించండయ్యా, నేను డబ్బు ఆశించి మీకు అన్నం పెట్టలేదు. నా కళ్ళకు మీలో ఆ పరమశివుడు కనిపించాడు. నా తండ్రికి నేను నైవేద్యం పెట్టుకున్నాను అంతే. దానికి బదులుగా ఈ డబ్బులు తీసుకోలేను అన్నాడు నిక్కచ్చిగా. ఆ మాటలకు ఆ వృద్ధుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాయనా శివయ్య, నువ్వు సామాన్యుడివి కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి బిడ్డవి. నాకు ఎప్పుడూ డబ్బు అహంకారం ఉండేది. కానీ నిన్ను చూశాక మనిషి ఎలా ఉండాలో అర్థమైంది. ఈ డబ్బు నేను నీకు ఇస్తున్నది కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి ఆ పరమశివుడే నా చేతుల మీదుగా నీకు పంపించిన కానుకగా భావించు. నువ్వు కట్టాలనుకున్న పెద్ద భోజనశాల, అన్నదాన సత్రం ఈ డబ్బుతో నిర్మించు అని బతిమలాడి ఆ సంచినిచ్చాడు. భవానీ, శివయ్యలు ఆ శివుడి లీలకు ఆశ్చర్యపోయారు. తమ ఇంట్లో దొంగతనం జరిగినందుకు బాధపడిన వారు అంతకంటే 10 రెట్లు ఆ దేవుడు తమకు తిరిగి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కైలాసనాథుడికి నమస్కరించుకున్నారు. శివయ్య అన్నట్లుగానే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తే అది దేవుడికే చేరుతుందని నిరూపితమైంది. ఆ వృద్ధుడిచ్చిన డబ్బుతో శివయ్య ఒక పెద్ద అన్నదాన సత్రాన్ని నిర్మించాడు. శివకృప అన్నపూరణ సత్రం అని దానికి పేరు పెట్టి రోజూ వందలాది మంది పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తూ ప్రతి మనిషిలోనూ ఆ శివుణ్ణి చూస్తూ జీవితాంతం శివసేవలో తరించిపోయారు ఆ దంపతులు. ఏ రూపంలో ఆ భగవంతుడు మన కళ్ళ ముందుకు వచ్చి పరీక్షిస్తాడో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రతి ప్రాణిని దైవంగా భావించి ప్రేమించడమే నిజమైన భక్తి అని శివయ్య జీవితం మనకు తెలియచేస్తుంది. వీడియోలోకి వస్తే, ఈ అష్టమి రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు, అప్పుల బాధలు పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు, కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అష్టమి రోజున రాత్రి 7 తర్వాత ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేసుకుంటే చాలు, ధన సమస్యలు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి.
ఈ రోజుల్లో చాలామంది అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉన్నారు కదా. ఆ అప్పులు తీరి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ ఉప్పు పరిహారం చేయండి. అంతేకాదు ఈ పరిహారంతో మీకు ఉన్న దరిద్రమంతా కూడా వదిలిపోతుంది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. 7 నుండి 12 గంటల మధ్యలో అంటే చీకటి పడినప్పటి నుండి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అష్టమి రోజు చక్కగా ఒక గాజు గిన్నెను కానీ లేదా చిన్న ఇత్తడి గిన్నెను కానీ రాగి గిన్నెను కానీ చెక్క గిన్నెను కానీ తీసుకొని ఆ గిన్నె నిండుగా గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు వేసిన తర్వాత అందులో 7 లవంగాలను గిన్నె చుట్టూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ ఉప్పు మధ్యలో ఒక మంచి తులసి ఆకును కూడా పెట్టండి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. లవంగాలతో ఎటువంటి కష్టాలైనా సరే తొలగించుకోవచ్చు. లవంగాలకు మన దశను మార్చేసే శక్తి ఉంది కనుక 7 లవంగాలను గుండ్రంగా అమర్చి ఆ లవంగాల మధ్యలో తులసి ఆకును పెట్టుకోవాలి. తులసి ఆకు కూడా చాలా మంచి ఆకు. ఇలా తులసి ఆకును పెట్టిన తర్వాత ఆ ఆకు మీద కొంచెం పసుపును కొంచెం కుంకుమను చల్లండి. చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ వేస్తే సరిపోతుంది. తర్వాత ఈ ఉప్పు బౌల్ను తీసుకొని వెళ్ళి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో పక్కన అడ్డం లేకుండా ఒక సైడ్కి పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. ఒక మనిషికి ఎంత వివరంగా చెప్తారో అంత వివరంగా అమ్మవారికి చెప్పుకోండి. అమ్మా లక్ష్మీదేవి, మాకు అప్పులు ఉన్నాయి, లేదా ధన సమస్యలు ఉన్నాయి, లేదా కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు తీరి మేము కూడా సంతోషంగా ఉండాలి. మా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ను అక్కడ అలా వదిలివేసి మీరు ఇక మీ పనులు చేసుకోండి. ఇలా చేయటం వలన 4 వైపుల నుండి కూడా ధనం వస్తుంది. చాలా మంచి ఉపయోగాలు కలుగుతాయి. అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అంటే 2 రోజుల పాటు అలా ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు లేత పసుపు రంగులోనికి కానీ లేత పచ్చ రంగులోనికి కానీ లేత నీలం రంగులోనికి కానీ మారుతుంది, లేదా తడితడిగా మారుతుంది. అలా మారిందంటే మీ ఇంట్లోని చెడంతా కూడా పోయిందని అర్థం. ఒకవేళ 48 గంటల్లో ఈ ఉప్పు రంగు మారకపోతే లేదా తడితడిగా మారకపోతే ఇంకొక 48 గంటలు అక్కడే వదిలివేయండి. అలా ఆ ఉప్పు ఎప్పుడు రంగు మారుతుందో తడితడిగా మారుతుందో అప్పుడు ఆ ఉప్పు బౌల్ను తీసి దానిలోను ఉప్పును తులసి ఆకును లవంగాలను పసుపు కుంకుమలను ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో పడవేయండి. ఈ శక్తివంతమైన అష్టమి రోజు ఇలా చేసుకోవటం వలన ధన సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, సకల దేవతల అనుగ్రహం కలిగి అప్పులు తీరిపోతాయి. ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అష్టమి రోజు ఉప్పుతో ఇలా చేసి అప్పుల బాధల నుండి బయటపడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.